యూరియా కొరత సహా రైతు సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు నిర్వహిస్తోంది. అయితే ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల ద్వారా అనేక కుట్రలు చేస్తున్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మన ముందు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ప్రధానంగా ఈ కుట్రలు ఏ విధంగా చూస్తున్నారు, రైతులకు ఏ విధంగా అప్పీల్ చేయబోతున్నారు అనంత వెంకటరామరెడ్డి గారు? ఒకటి పెద్ద ఎత్తున ఈరోజు ఈ రాష్ట్రంలో అలాగే అనంతపురం పట్టణంలో కూడా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి కూడా ర్యాలీ పెద్ద ఎత్తున రైతులు ర్యాలీగా పోయి ఈ పోరుబాటును కూడా జరగబోతూ ఉంది 10 గంటల నుంచి. కానీ ఒక గంటన్నర నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా కుట్రలు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. ఈ ప్రభుత్వం కూడా దీన్ని నీరుగార్చాలని చెప్పేసి వాయిదా వేశామనో లేదనో అని చెప్తున్నారు. అది ఏమాత్రం నిజం కూడా కాదు. ఈ అసత్య వాళ్ళ ప్రకటనలు కానీ ఈ అసత్య వార్తలు ఏదైతే వ్యాపిస్తున్నారో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు కానీ నమ్మద్దండి. వెంటనే రైతులందరూ కూడా తరలిరండి. ఈ పోరుబాటలో కూడా అందరూ కూడా భాగస్వాములు కాండి. మన యొక్క నిరసన ఈ ర్యాలీ ద్వారా కూడా ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి, ఈ ప్రభుత్వం యొక్క కుట్రలని, ఎందుకంటే కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి, రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. మన యొక్క గోడును కూడా వినే పరిస్థితులు లేకుండా రైతులపైనే కూడా ఈరోజు కూడా వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వంలో ఉండే పెద్దలు, మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా. కానీ దీని నిరసనలో ప్రతి ఒక్కరు కానీ ఈ అసత్య ప్రకటనలు ఎవరు కానీ నమ్మకండి అని చెప్పి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారంటారు? ఇది ఒక కుట్రలో భాగం. వాళ్ళకు భయం అన్నమాట. కూడా రైతులు చూసినా భయమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసినా భయమే, జగన్ను చూసినా భయమే. ఆ భయంలో భాగంగానే ఈరోజు ఈ బహిర్గతంగా ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రానికే కాదు ప్రపంచానికే, ఈరోజు దేశమంతా ప్రపంచానికే తెలిసిపోతుంది రైతుల యొక్క అసమ్మతిని కానీ రైతుల యొక్క కష్టాలు కూడా తెలుస్తాయేమని చెప్పి ఒక భయంతో ఈరోజు దీన్ని ఏదో రకంగా కూడా ఈ ర్యాలీని కూడా భగ్నం చేయాలని చెప్పేసి కుట్రలు పన్నుతోంది. ఇవన్నీ కూడా ఏమీ సాగదు. తప్పకుండా కూడా రైతుల యొక్క కోపానికి మాత్రం గురికాక తప్పదు ఈ ప్రభుత్వం. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు కావచ్చు, యూరియా కావచ్చు, విత్తనాలు కావచ్చు క్షేత్రస్థాయిలో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు అట్లాంటి సిస్టమ్ జరగడం లేదంటారు? ఒకటి మేము చెప్పడం కాదు, కానీ ఈరోజు క్షేత్రస్థాయిలో ఏ గ్రామానికి పోయినా కూడా రైతులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎరువు కావచ్చు, లేకపోతే రైతు సేవా కేంద్రాల్లోనే కంప్లీట్గా సేవలు అందేటివి, ఎరువులతో పాటు ఈరోజు విత్తనాలు ఇవన్నీ కూడా సబ్సిడీతో కూడా ఇచ్చేవారు. ఈరోజు మమ్మల్ని మాట్లాడిచ్చేవాళ్ళు లేరు. సేవా కేంద్రాలు పేరుకు మాత్రమే మిగిలిపోయినాయి. తర్వాత విత్తనాలు లేవు. మేము పండించిన పంటకు కూడా ఈరోజు కూడా ధాన్యానికి కావచ్చు, ఏ పంటకు కూడా ఈరోజు ఉల్లి కావచ్చు, లేకపోతే మిరప కావచ్చు, లేకపోతే పత్తి కానీ, మరీ ముఖ్యంగా కూడా మామిడి పండ్లకు, తర్వాత చీనా పండ్లకు ఏ దానికి కూడా గిట్టుబాటు ధర లేకుండా పరిస్థితుల్లో ఈరోజు ఉండి రోడ్లపై వచ్చే పరిస్థితి కూడా వచ్చేసింది. కాబట్టి దే ఆర్ వారే కంపేర్ చేస్తున్నారు ఈరోజు కూడా. కాబట్టి అదంతా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది, రైతు ప్రభుత్వము, ఈరోజు ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఎలా ఉంది. కాబట్టి నిరసన చెప్పడానికి ఈరోజు రైతులే స్వయంగా కూడా వస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది ఈ పోరాటం. మొత్తం మీద రైతులు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని చెప్పి అనంత వెంకటరామరెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం విధించిన ఆంక్షలపైన ఎవరూ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, రైతులంతా స్వచ్ఛందంగానే తరలి వస్తున్నారని చెప్పి అనంత వెంకటరామరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున పోలీసుల ద్వారా అసత్య ప్రచారం చేయిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు జరగడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని నమ్మద్దండి. ఇటు పరిస్థితుల్లో ఖచ్చితంగా కార్యక్రమం జరిగి తీరుతుంది. విజయవంతంగా రైతుల మద్దతుతో చంద్రబాబు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నట్లు చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు పేర్కొంటున్నారు. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.